పులుసుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన తోటకూర 2 కట్టలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, ఎండు మిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, బియ్య పిండి 1 టేబుల్ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా పోపు పెట్టుకుందామండి. ఓకే. సో ముందుగా పోపు దినుసులు, ఓకే, అలాగే ఎండుమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. ఓకే అండి. సో దీంట్లో తోటకూర వేసేసి, అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే చింతపండు గుజ్జు. బియ్య పిండిలో కొద్దిగా నీళ్ళు కలిపేసుకుని డైరెక్ట్ గా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ పోసి బౌల్లోనే బాగా తిప్పి, ఓకే అండి. సో చూసుకుంటే సరిపడ వేసుకోవాలి. అవునండి. ఓకే, ఓకే అండి. అయిపోయినట్టేనా? ఎస్ అండి. ఓ, తోటకూర పులుసు రెడీ.